సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. ఏపీలో వైసీపీ వైపే ఎగ్జిట్ పోల్స్ మొగ్గు చూపాయి. వైసీపీ 94 నుంచి 104 స్థానాలు గెలిచే ఛాన్స్ ఉందన్న ఆరా ఎగ్జిట్ పోల్. ఎన్డీఏ కూటమికి 71 నుంచి 81 మధ్య సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలిపింది. పార్దాదాస్ ఎగ్జిట్ పోల్స్ కూడా వైసీపీదే గెలుపని తెలిపింది. వైసీపీకి 110 నుంచి 120 స్థానాలు వస్తాయని, కూటమి 55 నుంచి 65 సీట్లకు పరిమితం అవుతుందని అంచనా వేసింది. ఇక స్మార్ట్ ఎగ్జిట్ పోల్ సంస్థ వైసీపీ 74 నుంచి 90 మధ్య స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. ఎన్డీఏ 85 నుంచి 101 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది స్మార్ట్ ఎగ్జిట్ పోల్స్. ముస్లిం మైనారిటీలు, ఎస్సీ అండ్ క్రిస్టియన్ మైనారిటీస్ అందరూ కూడా అసెంబ్లీ ఓటు అంటే మేజర్, అందరంటే అందరు కాదు, మేజరు ఇటు అసెంబ్లీ ఓటు వైఎస్ఆర్సీపీకి వేసి పార్లమెంట్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మనం అటు వేయలేము. ఎందుకంటే అక్కడ టీడీపీ బీజేపీ కలిసి ఉంది కాబట్టి మనం కాంగ్రెస్కి వేసుకుందాము అనేటువంటి నియోజకవర్గాల్లో ఒక రకమైన, మరీ ముఖ్యంగా ఈ ఎన్నికల కంటే ముందు రంజాన్ మాసం రావడంతో రంజాన్ మాసంలో అనేక మసీదుల్లో ఉపవాసం సందర్భంగా అందరూ కలుస్తూ ఉంటారు, 5 పూటల నమాజ్ కాబట్టి కలుస్తున్నప్పుడు ఈ డిస్కషన్స్ కూడా చాలా ప్రభావం చూపినాయి. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు గుంటూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసినటువంటి ముస్లిం అభ్యర్థికి అక్కడ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్న ముస్లిమ్స్ 13% మంది ఓట్లేశారు. ఆయన గెలవడని తెలుసు, ఆయనకు వేసినటువంటి ఓట్లని వృధా అవుతాయని తెలుసు, కానీ వైఎస్ఆర్సీపీకి వేయొద్దు, టీడీపీకి వేయొద్దు, వైసీపీకి వేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేసేద్దాం. కారణం ఏంటి? వైసీపీకి ఓటేసినా బీజేపీతో కలుస్తారు, టీడీపీకి ఓటేసినా బీజేపీతో కలుస్తారు, కాబట్టి వేసేద్దాం అనేటువంటి. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, గుంటూరు పార్లమెంటే 2 ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఇక రాబోయే ఎన్నికల్లో ఈ వ్యత్యాసం ఖచ్చితంగా పెరిగింది. ఇది దేశవ్యాప్తంగా ఇది ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది, ఈ విధమైనటువంటి ట్రెండ్. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో మీకు 3 పార్టీల కూటమి ఎక్కడైతే జనసేనకి టికెట్లు లభించినాయో అక్కడ టీడీపీ ఓటు బ్యాంకు సంపూర్ణంగా ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడైతే టీడీపీకి సీట్లు ఇచ్చారో అక్కడ జనసేన ఓటు బ్యాంకు 80-85% ట్రాన్స్ఫర్ అయింది, పూర్తిగా కాల. దీనికి కారణం లేకపోలేదు. జనసేన శ్రేణులన్నీ కూడా జనసేన పార్టీకి ఒక 50 సీట్లు ఇస్తాయని ఎదురు చూశారు. 50 కాస్త మనందరం చూసాం 40 అవటం, 30 అవటం, 24 అవటం, చివరికి 21 అవటం. ఇదంతా కొంత కోపాన్ని తీసుకొచ్చినాయి జనసేన శ్రేణుల్లో. అందుకని జనసేనకి ఇచ్చిన దగ్గర టీడీపీ ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయింది, కానీ టీడీపీకి ఇచ్చిన దగ్గర జనసేన ఓటు బ్యాంకు పూర్తిగా ట్రాన్స్ఫర్ కాలేదు. సో దాని కారణంగానే అనేక నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు తక్కువ వస్తుంటాయి, మీరు గమనించండి. మేము ఇప్పుడు తీసుకోవడం 600-700 శాంపిల్ తీసుకున్నాం, కానీ 500 శాంపిల్ని మాత్రమే మేము లెక్కలోకి తీసుకుంటాం. ఆ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 174 నియోజకవర్గాల్లో ఒక రంపచోడవరం మినహాయించి 174 నియోజకవర్గాల్లో